దుర్గగుడి విద్యుత్ వ్యవహారంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. దీనిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. వాస్తవమే ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళు పొద్దున కూర్చొని మాట్లాడాము, ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. నేను అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న సమన్వయం లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా